కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బడులు ఎక్కువగా ఉన్నాయంట, పిల్లలు తక్కువగా ఉన్నారంట. స్కూల్స్ ఎక్కువ, స్టూడెంట్స్ తక్కువ కూటమి ప్రభుత్వంలో. మరి స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారు? ఏ బడులకు వెళ్తున్నారు? ఏ స్కూల్స్కి వెళ్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఒక నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటి స్కూల్స్కి వెళ్తున్నారు. వీళ్ళ టార్గెట్ కూడా అదే. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ప్రభుత్వ స్కూళ్ళని అన్నింటిని కూడా మూసేసి ఆ స్టూడెంట్స్ అంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళ వైపు తిప్పాలి. ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎవరు? నారాయణ, చైతన్య, భాష్యం, హాస్యం, ఈస్యం వీళ్ళంతా ఎవరు? తెలుగుదేశం పార్టీకి సపోర్టర్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు. వీళ్ళంతా కూడా మేపుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మనం చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి లెక్కల్ని ఈనాడు పేపర్లో ఒక పెద్ద కథనమే రాశారు. దాని గురించి ఈనాడు పేపర్లో రాశారు. మనం చూడండి, అంటే గత 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో. 45,000 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 36 లక్షలు మాత్రమే. 15,000 ప్రైవేటు విద్యా సంస్థల్లో 47 లక్షల మంది ఉన్నారంట. 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నటువంటి స్కూళ్ళల్లో 36 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఓన్లీ 15,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో అప్రాక్సిమేట్గా 47 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. లోపం ఎక్కడా లేదు. మన వాళ్ళని బాగా పైకి తీసుకెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు. ఆందోళనకరంగా డ్రాప్ అవుట్ల సంఖ్య కేంద్ర విద్యాశాఖ వెల్లడి. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ బడుల సంఖ్య దాదాపు 3 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం వాటి కంటే తక్కువగా ఉందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఏకోపాధ్యాయ బడులు అంటే ఒక ఉపాధ్యాయుడు ఉన్నటువంటి బడులు, సెకండరీ స్థాయిలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం మీద ఆందోళన వ్యక్తం చేసింది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఎక్కువగా ఉంటే 5 నుంచి 10 తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు మెరుగవుతున్నాయని పేర్కొంది. ఏపీ సమగ్ర శిక్షణకు సంబంధించి 2026-27కి వార్షిక కార్యాచరణ ప్రణాళిక, బడ్జెట్ అనుమతికి నిర్వహించినటువంటి ప్రాజెక్టు అనుమతుల్లో బోర్డు సమావేశంలో వచ్చేటువంటి వివరాలను తాజాగా విడుదల చేసింది. అది చూశారు కదా, చాలా ఉంది. డ్రాప్ అవుట్స్ సంఖ్య 11% అంట ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రంలో చదువు మధ్యలో మానేస్తున్న విద్యార్థుల సంఖ్య జాతీయ సరాసరి కంటే ఎక్కువగా ఉంది. మధ్య స్థాయిలో 3.7%, సెకండరీ స్థాయిలో 11.2% మంది చదువు మానేస్తున్నారు. వీటిలో జాతీయ సరాసరి వరుసగా 3.5, 8.2 స్థాయిలో చదువు మానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకరణమని, విద్యార్థులు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. 2025-26లో చదువు మానేసిన వారిలో 11,715 మందిని రెగ్యులర్ విద్యలోకి తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సార్వత్రిక విద్యాపీఠం ద్వారా మరో 17,600 మంది పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారని పేర్కొంది. ఏకోపాధ్యాయ బడులు పెరగడం ఆందోళనకరమని, విద్యార్థులు ప్రవేశాలు పెంచడానికి ప్రాథమిక బడుల ఉనికిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. చూసారు, ఇంకొక పాయింట్ వేశారు. రాష్ట్రంలోనే మొత్తం 13 డైట్ కళాశాలలో 87 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఖాళీల భర్తీలో పురోగతిపైనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద నిధులు విడుదల ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కూడా హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. తర్వాత రాష్ట్రంలో పాఠశాలలో తీరు ప్రభుత్వ పాఠశాల 44,888, ప్రైవేట్వి 15,000. ప్రభుత్వ పాఠశాల 41,000 ఉంటే ప్రైవేటు పాఠశాలలో 15,000 ఉన్నాయి. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో 36 లక్షల మంది ఉంటే ప్రభుత్వ పాఠశాలలో 36 లక్షల మంది ఉంటే ప్రైవేట్ స్కూళ్ళలో 47 లక్షల మంది ఉన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో 1,94,000 మంది ఉంటే ప్రైవేట్ స్కూల్లో 1,44,000 మంది మాత్రమే ఉండరు. ఇది కానీ మన విద్యాశాఖ మంత్రి గారు మాత్రం
మన విద్యాశాఖ మంత్రి మాత్రం రెడ్ బుక్ చేతులు పట్టుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతాడు. రాష్ట్రమే కాదు, కావాలంటే ఇంకా పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తారు. విదేశాలకు వెళ్ళినా కానీ రెడ్ బుక్ చేతులు పట్టుకొని పోతారు. కానీ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరిస్థితి చూశారు కదా ఎంత దారుణంగా ఉందో. విద్యాశాఖ మంత్రి అయ్యి ఉండి ఈ పిల్లలకు బుక్లు ఇవ్వకుండా రెడ్ బుక్ పట్టుకొని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఏ మినిస్టర్ మనకి ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవికి న్యాయం చేయాలి ఫస్ట్. తర్వాత రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ పట్టుకొని తిరగాలి. కానీ అన్నింటినీ మానేశాడు. రెడ్ బుక్ని చేతిలో పట్టుకొని రాష్ట్రాలు, దేశాలు కూడా తిరుగుతున్నాడు. ఏపీలో విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి రిపోర్ట్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని ఈనాడులోనే రాశారు. ఇదిగో నేను ఇంతసేపు చదివింది కూడా ఈనాడు పేపర్లో వచ్చారంటే కథనం మాత్రం.